అర్జున్ ఇల్లు ఎక్కడ? మా అన్నయ్య ఇల్లా? అదిగో ఆ తెల్లడాబే అర్జున్ నీ అన్నయ్య. దేవుడు ఎవరికి చుట్టకాలమ్మా? ఈ పేటలో అర్జున్ బాబు అందరికీ బంధువే. ఇంటికి అన్నయ్యతో పని ఏమిటి? అర్జెంట్ గా కలవాలమ్మా. పేద పిల్లల చదువు కోసం ఈ పేటలో ఒక స్కూల్ కట్టాలని డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఎక్కడ? కళాక్షేత్రంలో. బాబు అర్జున్, బాబు అర్జున్, అర్జున్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఆపదలో ఉన్నవాళ్ళం, మమ్మల్ని ఆదుకోగలిగిన వాడివి నువ్వేనని వచ్చాం. ఏమిటి మీకు వచ్చిన ఆపద? మా ఒక్కగానొక్క 6 ఏళ్ల కూతుర్ని రేపు ఉదయం 10 గంటలకల్లా చంపేస్తానని ఆ రౌడీ రుస్తుం బెదిరిస్తున్నాడు బాబు. రౌడీ రుస్తుమా? ఎందుకని? నేను తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాను బాబు. ఆ రౌడీ రుస్తుంకి మీ లేబర్ కాలనీలో ఓ స్థలం ఉండేది. అది అక్రమంగా ఆక్రమించుకున్నదని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేసింది. మా ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్స్ దొంగతనం చేసి వాడికి అప్పగించమని నన్ను ఒత్తిడి చేశాడు. గబ్బాసు కూడా చెప్పాడు, కానీ నేను లొంగలేదు. దాంతో వాడి కోపం వచ్చి బడి నుంచి వస్తున్న మా పాపను బలవంతంగా పట్టుకుపోయాడు. మా పాప బదులు ఈ ఉత్తరం వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకల్లా ఊరు బయట ఎర్రకొండల దగ్గర 2 సమాధులున్నాయట. నేను ఆ డాక్యుమెంట్స్ అక్కడికి తీసుకెళ్తే నా పిల్లని నాకు అప్పచెప్తాట. లేకపోతే అక్కడే ఉన్న సమాధుల దగ్గర గొయ్యి తీసి నా పిల్ల శవాన్ని పాటేస్తానని నాకు లెటర్లో రాశాడు బాబు. పోలీసులకు ఈ విషయం చెప్తే మా పిల్ల మాకు దక్కదని బెదిరించాడు. ఎలాగైనా సరే మా పిల్లను కాపాడండి. ఇటు ప్రభుత్వాన్ని మోసం చేయలేను, అటు మా పాపను పోగొట్టుకోలేను. బాబు అర్జున్, ఈ పరిస్థితిలో నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మీరేం కంగారు పడకండి, మీ నిజాయితీ గెలుస్తుంది. రేపు ఉదయం 10 గంటలకల్లా ఏవో కొన్ని కాగితాలు పట్టుకుని ఆ ఎర్రకొండల దగ్గరికి రండి. మీ పాపని క్షేమంగా అప్పగించే బాధ్యత నాది. అమ్మా మంజు, డాక్యుమెంట్స్ తెచ్చావా? తెచ్చాను, ఇదిగో. ఆ సమాధి మీద పెట్టు, నేను వస్తున్నాను.
ప్రాంతాల్లో కనపడ్డాము. ఈ ప్రాంతంలోనే కాదు బాబు, ఈ ఊళ్ళోనే కనపడినా. ఏం బాబు, ఫ్యాక్టరీలో మిషన్ల మనుషులు పడుంటారనుకున్నావా? దెబ్బ తిన్నవాడు దారి కట్టి దొంగ దెబ్బ కొడితే ఆ జరగని పనత్తయ్య. దెబ్బ లేకంటే బావ చెడుగులు ఆడినట్టే. చిటికలో 10 మందిని కొట్టేయగలడు. చూడవే, ఆడదంటే మగాడిని అలా సమర్థించాలి. నువ్వు ఉన్నావు, నేను ముందంటే నువ్వు వెనకంటావు. బాయ్ బావా, వస్తాను. రోజువారి పనిచేసే వాళ్ళు తప్ప ఈ మిషన్ దగ్గర పర్మనెంట్ వాళ్ళు ఎవరూ పనిచేయరు. సంవత్సరానికి 10 మందినన్నా పొట్టను పెట్టుకుంటుంది ఈ పాత మిషన్. ప్రాణాలతో ఆడుకునే ఈ తుప్పు పట్టిన పాత మిషన్లు ఇక ముందు ఈ ఫ్యాక్టరీలో ఉంచకూడదు. ఇప్పటికే ఎంతో మందిని పొట్టను పెట్టుకుంది, ఇంకా ఎంతమందిని పెట్టుకోవాలి? మిస్టర్ అర్జున్, ఈ విషయాలు మాట్లాడడానికి నువ్వు యూనియన్ వాళ్ళు ఉన్నారు. మై డియర్ మేనేజర్, మాకు యూనియన్ మాత్రమే కాదు, యూనిటీ కూడా ఉంది. ఎవరొచ్చి మాట్లాడినది పోట్లాటనుకోకండి. చచ్చిపోయిన రంగయ్య పెడుతూ ఆర్తనాదను భావించండి. ఇకనైనా ఈ దారుణ మారణ హోమాన్ని ఆపండి. మిస్టర్ అర్జున్, ఏమిటి నీ ఆవేశం? మీకు తగ్గ జవాబులు చెప్పే వ్యక్తి రేపు వస్తున్నారు. ఆవిడ్ని కలిస్తే మీ సమస్యలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి. ఎవరావిడ? మన ఫ్యాక్టరీ ఎండి వైజయంతి గారి ఏకైక మేనకోడలు మిస్ లావణ్య. మిస్ లావణ్య? లావణ్య ఏమిటి ఆ స్పీడు? కారులో మన ఊరు వెళ్తున్నట్టు లేదు, రాకెట్ లో చంద్రమండలం వెళ్తున్నట్టుంది. కాస్త తగ్గవే. నేను తగ్గడవా? నో నెవర్. కోటీశ్వరుడు సుదర్శన్ రావు ఏకైక కూతుర్ని, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వైజయంతి దేవి మేనకోడల్ని దూసుకెళ్ళడం తప్ప తగ్గడం తప్పుకోవడం ఈ లావణ్య జాతకంలోనే లేదు. వద్దులే తల్లి, నీ నోట్లో నోరు పెట్టలేం. సార్, నువ్వు పెడతానన్నా నేను ఒప్పుకుంటారా? ఈ పెదాలు తాకే అర్హత ఏ రాకుమారుడికో తప్ప నీలాంటి వాళ్ళకి వెరీ సారీ, నో ఛాన్స్. అర్జున్, మన ఎండి వైజయంతి దేవి గారి మేనకోడలు మిస్ లావణ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. రండి వెళదాం. మేడం, మీరా? ఏమిటి నీ ప్రయత్నం? లక్షలు ఖర్చు పెట్టుకున్న మిషన్ ని తీసేయాలన్నావట? అవును, అది పాతదైపోయింది. తీసేయాలనుకుంటే ఫ్యాక్టరీలో సగం మంది కూలీలను ఈ రోజే ఇళ్లకు పంపించేయాలి. ఈ ఫ్యాక్టరీలో కూలీలు పాత వాళ్ళైనా పనికిరాని వాళ్ళు కారు. వాళ్ళతో ఏ ప్రమాదమూ లేదు. కానీ ఆ మిషన్ ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే ఉపయోగం కన్నా ఉపద్రవమే ఎక్కువ. అది సృష్టించే ప్రమాదంలో మరో 10 మంది చావక తప్పదు. 10 మంది చస్తే నీకే, 100 మంది చస్తే నీకే. ఆ మిషనే లేకుంటే వాళ్ళు చావరని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? కుడ్ యు ప్లీజ్ స్టాప్ ఇట్ మిస్ లావణ్య. 10 మంది చస్తే నీకే, 100 మంది చస్తే నీకేమని ప్రశ్నించే మీకు ఏం తెలిసింది మీతో మాట్లాడాలి? వాట్ డూ యు మీన్? ఈ ఫ్యాక్టరీలు, మిషన్లు, ఈ సమస్యలు, వీటి జమా ఖర్చులు అన్ని తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చాను. నాకేం తెలియదనుకోవడం నీ పొరపాటు. ఏమిటి మీకు తెలిసింది? వాట్ డు యు నో? ఈ ఫ్యాక్టరీ ఆదాయం మీకు తెలుసుండొచ్చు, జమా ఖర్చులు తెలుసుండొచ్చు, మా వర్కర్ల సమస్యలు వినుండొచ్చు. కానీ వీటి వెనక మీకు తెలియని ప్రపంచం ఒకటి ఉంది. అది మీకు తెలుసా? ఓ తండ్రి చచ్చిపోతే బిడ్డ పడే ఆవేదన మీకు తెలుసా? ఓ భర్త చచ్చిపోతే ఆ ఇల్లాలు కచ్చే కన్నీరేమిటో మీకు తెలుసా? ఓ కొడుకు పోతే ఆ తల్లి కడుపు పోతే ఏమిటో మీకు తెలుసా? ఇక్కడ పనిచేసే ఒక్కొక్క కూలి ఒక్కొక్క ఇంటి వెలుగు, ఒక్కొక్క ఇంటి ఆశాజ్యోతి. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే అవకాశం ఉందని అధికారం చెలాయించకండి. ఆ కూలీల కడుపులు కాని తిరగబడితే మీకు మిగిలేది బూడిద. మై డియర్ మేనేజర్, మధ్యవర్తులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మేడంతో నా మాటగా చెప్పండి. నేను ఆవిడ్ని కలవాలి, కలిసి ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి. బాయ్ మిస్ లావణ్య. మనిషి మొరటుగా ఉన్నట్టు మొహాన్ని మాట్లాడతాడు గానీ మనసు మాత్రం చాలా మంచిది. అతను నాన్నగారిని కలిసే విషయం నేను చూసుకుంటాను. ఈ సమస్య గురించి ఆంటీకి మనందరికంటే అతను బాగా చెప్పగలడు. ఫ్యాక్టరీ బాగు కోసం ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. రేపు అర్జున్ని హైదరాబాద్ బయలుదేరమనండి. అలాగేనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్ లావణ్య. హలో, గుడ్ మార్నింగ్. ఆంటీ,
అర్జున్ అని చెప్పానే, ఇతనే మా ఆంటీ వైజయంతి దేవి. దీర్ఘాయుష్మాన్ భవ. నీకు 100 ఏళ్ళు ఆయుషయ్యా. ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను. బైది బై, వీళ్ళెవరో నీకు తెలుసా? తెలీదమ్మా. వాట్? 3 సంవత్సరాలుగా మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు. ఫ్యాక్టరీ చీఫ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ తెలీదా? నేను చేరిన 3 సంవత్సరాల్లో 6 సార్లు వస్తున్నారనే కబురు మాత్రమే విన్నానండి, కానీ వీళ్ళు రాలేదు. అన్నయ్య, అదేమిటి సంవత్సరంలో 2-3 సార్లు వెళ్తున్నట్టు ఖర్చులు రాస్తున్నారు? అత్తయ్య, నాన్నగారిని ఇవన్నీ అడుగుతూ ఉంటే రేపటి దాకా ఎందుకు పోలేదో సమాధానాలు వస్తూనే ఉంటాయి. అర్జున్కి మీరేం చెప్పాలో ముందది చెప్పేయండి. చూడు అర్జున్, లావణ్య నాకు అన్ని విషయాలు చెప్పింది. మన ఫ్యాక్టరీకి కొత్త మిషన్ ఏర్పాటు చేస్తున్నాం. చనిపోయిన కూలీల కుటుంబాలకి కొంత డబ్బు అందేలా ఏర్పాటు చేస్తాం. టెంపరీ వర్కర్స్ ని పర్మనెంట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంతేకాదు, ఆ కొత్త మిషన్ తగ్గ ట్రైనింగ్ కోసం 3 నెలలు నువ్వు ఇక్కడే ఉండాలి. అది మా ఇంట్లోనే. నేను మీ ఇంట్లో? తప్పకుండా మీరు ఇంట్లో ఉన్నారు. దట్స్ ఆల్. రండి, మీ రూమ్ చూపిస్తారండి. గుడ్ మార్నింగ్ వసంత. త్వరగా వచ్చేస్తాలే, నువ్వేం కంగారు పడకు. ఈ ట్రైనింగ్ ఎప్పుడు అవుతుందా అని రోజు లెక్క పెడుతున్నాను. మధ్యలో ఈ లావణ్య ఒకటి. హాయ్ లావల్య, కోపంలోనే నీ కళ్ళు ఇంత అందంగా ఉంటే ఇక ప్రేమలో పడి మత్తులో ఇలా కళ్ళల్లో కైపు చూస్తే గోదావరి ఇదేచ్చు, హిమాలయాలు ఎక్కేచ్చు. ఏమంటావు? షట్ అప్. అందమైన అందాలను ఇలా కాళ్ళు నడపడంలో, కాలేజీకి రావడంలో వృధా చేయి. మీ బావ ఎటు నేను పట్టించుకోడు. నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వు, స్వర్గ ద్వారాలు తెరిపించి నీకు సుఖాలతో అభిషేకం చేస్తా. ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవో నీ కళ్ళు పీకి నీ చేతికిస్తాను. బాయింది. శభాష్ మిస్టర్ అర్జున్. గత 10 సంవత్సరాలుగా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను, కానీ ఇంత స్పీడ్ గా వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కీప్ ఇట్ అప్. ఇదంతా మీ కోఆపరేషన్ వల్లే నేర్చుకున్నాను సార్. ఆంటీ, బాగుంటే ఎంతగా నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లేవాడు. ఈ రోజే లాస్ట్ డే అట. తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. మీ డాడీని అడిగావా? అడిగాను. ఫ్యాక్టరీలో పనులు ఉన్నాయని చెప్పేశారు. నువ్వు డ్రైవర్ని తీసుకెళ్ళు. ఆంటీ, అర్జున్కి రావాలనుందంట, కానీ ఫ్యాక్టరీలో పని ఉందంటున్నాడు. అదే, నేను ఎప్పుడు పెడతా అనలేదండి. ఏయ్, ఆంటీని చూసి భయపడుకో. నిజం చెప్పు, నిన్న నువ్వే కదా అన్నావు. నేనా? ఎప్పుడు? పర్వాలేదు అర్జున్, మీరిద్దరు వెళ్ళరండి. నువ్వు ఈరోజు ఫ్యాక్టరీకి రావట్లేదని నేను ఫోన్ చేస్తాను. అర్జున్, here. Come on. Wow. Very smart. థ్యాంక్ యూ. Hey, look here. బాగుందా? బాగుంది. కొన్ని దూరంగా దొరుకుతూ. గడ్డపుట్టి, నీ మనసు డ్రైవింగ్ మీద ఉంటే ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ఏమిటిది? స్పీడ్ గా పోనీ. ఇంకా అరే, పోతున్నాను కదా. అయ్య బాబాయ్, ఏమిటి స్పీడ్? స్పీడ్ పోనమంటావు, స్పీడ్ గా పోతే కేకలు పెడతావు. నువ్వు ఇంత స్పీడ్ గా పోనిస్తావని నాకు తెలియదుగా. మెల్లగా పోనీ. సర్లే కానీ. ఇప్పుడు లెఫ్ట్. సరే. అయ్యో, అలా కాదు. Straight గా వెళ్ళు. కూడదు. హలో లావణ్య, ఈ జబ్బు గాని వెంట పెట్టుకొచ్చావండి పార్క్కి? శేఖర్, మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళు.
అలా వెళ్తూ ఉంటూనే అందాన్ని నీ శరీరం కనిపించింది, మతి చెదిరింది, మనస్థీర ఒక్కసారి నిన్ను జస్ట్ వన్. మిస్టర్ శేఖర్, ఎవడ్రా నువ్వు? వచ్చాగాడే. శేఖర్, అతని సంగతి నీకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. వీడి సంగతి నాకు బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఫ్యాక్టరీలో కూలిగాడు. ఇక నా సంగతి చూస్తావా? అర్జున్, డోంట్ వర్రీ. లావణ్య, నీ పొగరుమూత అందాల ఫ్యాక్టరీకి నా లాంటి గౌరవ పరపతి ఉన్నవాడు ఓనర్ కావాలి. అంతేకాని మిషన్ తోడడానికి పనికొచ్చే కూలివాడు కాదు. ఈ జస్ట్ యూజ్లెస్. మై డియర్ ఓనర్ గారు, మీలాంటి వ్యధవలకి నేను దడవను. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరి కీళ్లు తీసి పార్సల్ చేసి చేతికిస్తాను. ఏయ్, అర్జున్, నేను వెళ్ళొస్తానమ్మా. ఈ 3 నెలల ట్రైనింగ్ లో విష్ణు గురించిన సందేహాలు లేవు కదా? లేవమ్మా, ఇది మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేస్తే ప్రొడక్షన్ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వెరీ గుడ్. నీతో పాటు త్యాగరాజు కూడా వస్తున్నాడు. ఆ మిషన్ మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేయించి వర్కర్స్ అన్ని వివరాలు చెప్పి వస్తాడు. త్యాగు, మీ ఇద్దరి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించారా? చేశాను మేడం. ఆంటీ, అర్జున్తో నేను రఘుదేవపురం వెళ్తారా ఆంటీ? లావణ్య, నీ పరీక్షలు కాగానే వెళ్తూ గానిలే. వెళ్ళొస్తానమ్మా. బాయ్ బాయ్. బాయ్. అన్నయ్య, ఈ రోజు మన చిన్నబాబు వస్తున్నాడు. వాడికి వెంటనే పెళ్లి చేసి నా బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలనుకుంటున్నాను. అంతే కదమ్మా, ఎంతైనా జమీందారి మొత్తం వాడు చూసుకోవాల్సిందే కదా. అందుకే వాడికి ఒక మంచి సంబంధం చూశాను. చెల్లెమ్మా, అవునన్నయ్య, భువనగిరి జమీందారు వసంతరాయల కూతురు సుదేష్ణాదేవిని మన చిన్నబాబుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. వైజయంతి, ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కొడుకు పెళ్లి విషయం. మరి నా కూతురు పెళ్లి విషయం ఏం చేసావు? మంచి సంబంధం చూద్దాం. వీలైతే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. వీళ్ళిద్దరికీ విడివిడిగా పెళ్లిళ్ళు జరిపించడానికి కాదు నేను ఇంతకాలం ఎదురు చూసింది. కలిపి పెళ్లి చేసి నా కూతురు లావణ్యను ఈ ఇంటి కోడల్ని చేయాలన్న ఆశ. ఆవేశపడకన్నయ్య. చిన్నబాబు అంటే లావణ్యకు కానీ, లావణ్య పైన చిన్నబాబుకు కానీ అలాంటి ఉద్దేశాలు లేవు. వాళ్ళ మనసులో లేని ఆలోచనలు పెళ్లి పేరట వాళ్లపైన రుద్దటం అనవసరం. నేనెంతో ఆలోచించే ఈ నిర్ణయం